ఇండస్ట్రీలో హీరోయిన్ కెరియర్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. ఒక్క సూపర్ హిట్ పడిందంటే చాలు అవకాశాల వెల్లువ మొదలవుతుంది. అయితే ఆ అదృష్టం ఒక సినిమా చేసిన తర్వాత వస్తుందా, లేదంటే 10 సినిమాలు చేసిన తర్వాత వస్తుందా అన్నది చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి జాక్పాట్నే కొట్టింది కాయాదు లోహర్. టాలీవుడ్లో గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. కోలీవుడ్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. తెలుగులో కొత్త రిలీజ్ను డామినేట్ చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇందులో హీరోయిన్ గా నటించిన కాయాదు లోహర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తెలుగులో విశ్వక్సేన్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. కాయాదు లోహర్ ఫ్లాష్ బ్యాక్ చూస్తే శ్రీ విష్ణు సరసన అల్లూరిలో నటించింది. తర్వాత ఒక మరాఠీ, ఇంకో మలయాళం సినిమాలో నటించింది. అవి కూడా సో టాక్ తెచ్చుకున్నాయి. 3 ఏళ్లుగా సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న కయాదుకి డ్రాగన్లో ఛాన్స్ వచ్చింది. అందం, చందం రెండు పర్ఫెక్ట్ గా చూపించడంతో తన ఫేట్ మొత్తం మారిపోయింది. తమిళంలో 2 సినిమాలకు సైన్ చేసింది కయాదు లోహర్. తెలుగులో విశ్వక్సేన్ ఫంకీలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది. అఖిల్తో కిషోర్ అబ్బూరి చేస్తోన్న సినిమాలో ఏ బ్యూటీని తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి డ్రాగన్తో హిట్ కొట్టిన కయాదు లోహర్ ఇప్పుడు సౌత్ లో మోస్ట్ వాంటెడ్ గా మారింది.